ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? మన విజయనగరం జిల్లా వరకు చూసుకుంటే, మన విజయనగరం జిల్లాలో ఉండే 9 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటనేది రానున్న రోజుల్లో మనం నెమ్మదిగా చర్చిద్దాం. ముందుగా విజయనగరం జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎవరు అభ్యర్థి, ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది ఓసారి ప్రస్తావించుకుందాం. విజయనగరంలో ప్రస్తుతం శాసనసభ్యులుగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన గెలిచిన తర్వాత విజయనగరం మున్సిపాలిటీని కూడా ఆయన గెలిపించుకొని మొత్తం అన్ని డివిజన్లు ఇంచుమించు ఆయన చేతుల్లో పెట్టుకొని మున్సిపాలిటీని కూడా తన కూతురు డిప్యూటీ మేయర్ చేసి మున్సిపాలిటీలో ఆయన పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఇటు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి గత 4 ఏళ్ళుగా ఇంచుమించు స్తబ్దంగా ఉండిపోయి మున్సిపల్ ఎన్నికలు, స్థానికల ఎన్నికలు అన్నింటిలో కూడా పరాజయాలను చవిచూసి ఒక రంగంగా కుదేలైపోయి మళ్ళీ మొన్న ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందో, మొత్తానికి వైసీపీ కొంచెం తగ్గుతుందో అనే ఈ హడావుడు మొదలైన తర్వాత మొత్తానికి జనాలను ఆకర్షించడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ కూడా. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చిన చిక్కల్లా అభ్యర్థి, ఎవరు అభ్యర్థి అనేది ఇంతవరకు తేలలేదు. వైసీపీ వరకు చూస్తే మళ్ళీ కోలగట్ల వీరభద్ర స్వామి అభ్యర్థి అనేది ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టే లెక్క. ఆయన కూడా తన కుమార్తె శ్రావణిని అభ్యర్థిగా ముందుకు తీసుకొద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా అధినేత జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదనే వార్తలు బలంగా ఉన్నాయి. మళ్ళీ మీరే చేయాలి స్వామి అని జగన్ పదే పదే చెప్తూ వస్తున్నారని, ఆయనకి టికెట్ ఇస్తేనే పార్టీ విజయావకాశాలు కూడా ఉంటాయనే నమ్మకాన్ని జగన్ వ్యక్తం చేస్తూ ఇక నువ్వే బ్రదర్ అని స్వామికి చెప్పేసినట్టు కూడా వార్తలు ఉన్నాయి. సో అధికార పార్టీ తరఫున కోలగట్ల వీరభద్ర స్వామి మరోసారి అభ్యర్థి అనేది ఇంచుమించు తథ్యం. ఆయన కూడా ఈ అవకాశాన్ని అందుపుచ్చుకొని ఇటీవల కాలంలో అంటే గత 5-6 నెలల కాలంలో జగన్ ఎప్పుడైతే ఇంక నువ్వే బ్రదర్ అని చెప్పేశారో అప్పటి నుంచి కూడా విజయనగరం పట్టణాన్ని పూర్తిగా ఇంచుమించు ఆయన స్వాధీనం చేసుకొని పట్టణంలో అభివృద్ధిపై పూర్తిగా తన దృష్టిని సారించారు. ఇటీవల కాలంలో గత 5-6 నెలల కాలం విజయనగరం పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో అయితే ప్రజలకు కూడా కొంత సంతృప్తిగానే ఉంది. సరే, రోడ్లు ఇట్లాంటి విషయాల్లో కొంచెం లోపాలు ఉన్నప్పటికీ కూడా పట్టణ సుందరీకరణపై పూర్తిగా కోలగట్ల వీరభద్ర స్వామి తన దృష్టిని సారించి విజయనగరానికి ఒక కార్పొరేషన్ హోదాలో కనిపించేటట్టు, జిల్లా కేంద్రం లెవెల్లో కనిపించేటట్టుగా ఒక లుక్ తీసుకొచ్చారు. అది కోలగట్ల వీరభద్ర స్వామికి ప్రధానమైన ప్లస్ పాయింట్. సరే, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ కూడా రేసులో ఇప్పటివరకు అయితే ఆయన ముందంజలో ఉన్నారనేది ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇటుపక్క తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎంపిక విషయంలో కానీ, అభ్యర్థి ఎవరనే విషయంలో కానీ ఇప్పటికీ పార్టీలోని జనాలకే ఒక క్లారిటీ లేని సందిగ్ధావస్థ నెలకొని ఉంది. మీ పార్టీలో కానీ ఊళ్ళో కానీ అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితే పార్టీ విజయావకాశాలు మెండుగా ఉంటాయనే ఒక టాక్ బలంగా నడుస్తోంది. పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి అశోక్ గజపతిరాజు క్యాండిడేట్ అయితేనే, అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితేనే తమ విజయావకాశాలు ఉంటాయని, తాము కూడా మళ్ళీ పూర్వపు ఉత్సాహంతో పనిచేయగలుగుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదికాక అశోక్ గజపతిరాజు ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉండే నియోజకవర్గంలో అభ్యర్థి అయితే ఆ ప్రభావం మిగిలిన నియోజకవర్గాలపై కూడా పడి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ విజయావకాశాలు బాగా పెరిగి 4-5 నియోజకవర్గాల్లో, కనీసం 4-5 నియోజకవర్గాలకు పైన తెలుగుదేశం పార్టీ గెలిచి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా కూడా తన వంతు బలాన్ని అందించగలుగుతుందనే నమ్మకాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో అశోక్ గజపతిరాజు ఆయన మనసులో ఏముందో అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇలాంటి సందిగ్ధావస్థనే కార్యకర్తల్లోని ఏర్పాటు చేసి ఉంచడం వలన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిందనేది నిస్సందేహం. ఎందుకంటే అప్పుడు నిజంగా ఇంత వైసీపీ ఊపులో కూడా అశోక్ గజపతిరాజు అప్పుడు 2019 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయి ఉంటే ఎలా ఉండేదో ఎలా ఉంటుందో ఆయనే గెలిచి ఉండేవారేమో. ఎందుకంటే ప్రజలకి ఆయనపై ఉండే గౌరవం అని, లేకపోతే ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన ఎన్నికవుతూ వస్తున్నారనేదావని, మరి వీరభద్ర స్వామి మీద ఉండే ఆ అభిప్రాయం ఏదైతే ఉండేదో అది కూడా ఏదైనా కానీ అశోక్ గజపతిరాజు అభ్యర్థి అయితే ఆ పరిస్థితి వేరేగా ఉండేదని పరిశీలకులైతేనేమి, ప్రజలైతేనేమి అందరూ కూడా ఒక భావనలో ఉండేవారు. అయితే అది కూడా పోనీ ఆయన తన కుమార్తె అదితిని ముందు నుంచి అందుకు సన్నద్ధం చేసి ఉంచారంటే అది లేదు. అది ముందు నుంచి సన్నద్ధం చేయకుండా అప్పటికప్పుడు అదితి గజపతిరాజుని అభ్యర్థిగా తెరపైకి తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్ళడంతో తెలుగుదేశం పార్టీ శృంగభంగాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సరే, జరిగిన ఆ పొరపాటు నుంచి గుణపాఠం నేర్చుకున్నారంటే అది లేదు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరో
ఎవ్వరికీ తెలియని ఒక సందిగ్ధావస్థ పూర్తిగా కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ కీలక నేతల్లో కూడా ఉంది. ఒక పక్క అలాగని మొన్న ఓటమితో అదితి గజపతిరాజు ఏమీ కుదేలైపోలే. ఆమె మునుపటి కంటే ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ క్యాడర్నంతా ఒక తాటిపై నడిపిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అటుపక్క గత ఎన్నికల వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా మీసాల గీత అలిగి ఆమె వేరే శిబిరాన్ని పార్టీలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ వేరే శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె కార్యక్రమాన్ని ఆమె పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇంతవరకు ఆమెను ఊరడించి లేకపోతే ఆమెను ఒప్పించి మళ్ళీ అసలు బంగ్లా వైపే చూడండి, అసలు బంగ్లా అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపే రాని మీసాల గీతను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ బంగ్లాలోకి తీసుకురావడం కానీ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కానీ అశోక్ గజపతిరాజు పరంగా కానీ అదితి గజపతిరాజు పరంగా కానీ బలంగా జరిగినట్టుగా సూచనలు లేవు. ఆమె శిబిరాలు ఆమె నడుకుంటున్నారు. అయితే అశోక్ గజపతిరాజు కానీ అదితి గజపతిరాజు కానీ తమ ప్రోగ్రామ్స్ తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మీసాల గీత ఆమె కార్యక్రమాలు ఆమె నడిపించుకుంటూ పార్టీని అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు ఫలితం ఇస్తాయనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అశోక్ గజపతిరాజు తనే అభ్యర్థి అయితే గ్యారంటీగా విజయం సాధ్యమని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆ మేరకు నివేదికలు ఇచ్చినట్టుగా వార్తలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అశోక్ గారు ఈసారి మళ్ళీ మీరే నించోవాలి, ఎందుకంటే మనకి ఇది చాలా కీలకమైన ఎన్నిక కాబట్టి ప్రతి నియోజకవర్గం ఎంతో కీలకమైంది, మీరు గెలవాలి, మీతో పాటు కనీసం 5-6 అభ్యర్థులు గెలిపించి మళ్ళీ మనం అసెంబ్లీకి వెళ్ళి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అశోక్ గజపతిరాజు కూడా ఇప్పుడే కాదు అప్పుడే ఏడాది క్రితమే బలంగా ఆయన కరాఖండిగా చెప్పేసినట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు ఇంకా ఆ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం కార్యకర్తలను తీవ్ర నిరాశకి గురి చేస్తున్నదన్నది నిస్సందేహం. అశోక్ గజపతిరాజు పోటీ చేయాల్సిందే అనే ఒక బలమైన వాదన ప్రజల్లో కూడా ఉంది. మళ్ళీ అదితి గజపతిరాజు వీరభద్రస్వామి మీద ఆయన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొన్ని రకమైన కారణంగా ఆయన పట్ల విముఖత ఏర్పాటు చేసుకున్న జనాలు అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అనుకుంటున్నప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు అయితేనే వేసే పరిస్థితి ఉంది. మళ్ళీ అభ్యర్థిని మార్చి మళ్ళీ కూర్చునే నిలబడతానంటే మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీ మరో సొంగభంగాన్ని ఎదుర్కోక తప్పదనే వాదనలు ఉన్నాయి. కానీ ఇటు చూసుకుంటే వైసీపీ ఈ కాపులు తెలుగుదేశం పార్టీలో ఉండే కాపుల్లో మాత్రం అశోక్ గజపతిరాజు ఆయన మహానాయకుడు ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా పార్టీని తన చేతుల్లో పెట్టుకొని నడుపుతున్నప్పటికీ కూడా ఆయన వైఖరి పట్ల కాపులకు అశోక్ గజపతిరాజు తీవ్రమైన అన్యాయం చేశారని అసంతృప్తితో ఉన్నది మాత్రం నిజం. ఈ విషయంలో మీసాల గీతను కనీసం మంచి చేసుకొని మళ్ళీ ఆమెను పార్టీ కార్యక్రమాలకు తీసుకువస్తే తప్ప ఈ పరిస్థితి బాగుపడే అవకాశాలు లేవు. అటు చూసుకుంటే జనసేన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఆ పార్టీకి విజయనగరం నియోజకవర్గంలో గురాన్ అయ్యలు స్వయంగా మీసాల గీత సోదరుడు ఆయన నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి కాపుల ఓట్లను ఆయన కొంతవరకు ఇటు తీసుకొచ్చే అవకాశం బాగా ఉంది. మామూలు మనం గత ఎన్నిక గణాంకాలను విశ్లేషిస్తే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి గజపతిరాజుకి కోలకట్ల వీరభద్రస్వామికి మధ్య మెజార్టీ మరీ ఎక్కువగా లేదు. అది అందరికీ తెలిసిన విషయం. 5,400 5,300 ఓట్ల తేడాతో ఆయన వీరభద్రస్వామి గెలిచాడు. అదే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థికి 7,000-8,000 పైన ఓట్లు పడ్డాయి. సో ఇప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జనసేనకి ఇటీవల పెరిగిన ఆదరణ, ఆ జనసేన పార్టీలో ఉండే ఉత్సాహం ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగా అధికారాన్ని కోరుకోవట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ని తప్పించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఈ జగన్ తప్పుకుంటేనే కానీ మన జరగదనే ఒక దృఢ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తన కేడర్ అందరికీ ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా తేడాలు లేకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని. సో జనసేన రావడం అనేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బలాన్ని పెంచుతుంది. అయితే ఆ జనసేనలో ఉన్నది కూడా మ్యాక్సిమం ఉన్నదంతా కాపులు. సో ఆ కాపుల్ని మంచి చేసుకునే దిశగా అశోక్ గజపతిరాజు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ కాపుల్ని మంచి చేసుకుంటూ జిల్లాలో ఉండే ఇతరత్ర కూడా అనేక మంది విజయనగరం జిల్లా అంటేనే ఆల్మోస్ట్ కాపుల జిల్లా ఇది. ఆ కాపుల నేతల్లో అటుపక్క వైసీపీలో చూసుకుంటే వైసీపీలో ఇటు చిన్న శ్రీని కానీ లేకపోతే మధ్య శ్రీనివాసరావు గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ బడుకొండ కానీ అప్పలనర్సి కానీ అందరూ కాపులే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులు కొదవలేదు. కానీ వాళ్ళని ముందు నుంచి కూడా అశోక్ గజపతిరాజు గారు కొంత నిర్లక్ష్యం చేశారనే
ప్రచారం ఉంది. ప్రచారం అనే కాదు, కాపుల్లా ఇది బలమైన 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 అసంతృప్తి. దీన్ని రూపుమాపుతూ మీసాల గీతాన్ని దగ్గర చేసుకుంటూ అశోక్ గజపతిరాజు తనో లేకపోతే తన కుమార్తె అనేది ఇప్పుడే డిసైడ్ చేసి ఇప్పుడే నిర్ణయించుకొని అందుకు అనుకూలంగా అడుగులు వేస్తే ఈ 6 నెలలు, రానున్న 6 నెలలు, 4 నెలలు, 5 నెలలు అనుకుందాం, ఫిబ్రవరిలో వస్తుందని ఒక ప్రచారం ఉంది. కాబట్టి రానున్న రోజు ఈ జరిగే లోపు తెలుగుదేశం పార్టీని ఒక స్థిరమైన పద్ధతిలోకి తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తే అశోక్ గజపతిరాజుకి అవకాశాలు బలంగా ఉంటాయి. ఈలోగా జనాల్లోకి ఆయన కూడా మళ్ళీ తిరగడం మొదలు పెట్టాలా? అశోక్ గజపతిరాజు ఇప్పటికీ కూడా తిరగడం లేదనే నమ్మకం ఏంటి, తిరగలేదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అశోక్ గజపతిరాజు ఇప్పటికీ కూడా వీరభద్ర స్వామి చూస్తే ఎప్పుడు జనంలోనే ఉంటాడు. ఇటు చూస్తే మధ్య శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ గారు ఎప్పుడు జనంలోనే ఉంటారు. కానీ అశోక్ గజపతిరాజు ముందు నుంచి అది లేదు. ఇప్పటికైనా ఆయన మారాలి, బంగ్లా నుంచి బయటకు వచ్చి జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్తేనే మన కష్టాలు కాస్తైనా ఆయన విచారిస్తే, మన సమస్యలపై ఆయన పోరాటాలు మొదలు పెడితే అశోక్ గజపతిరాజు వైపు వెళ్ళడానికి జనాలు స్పష్టంగా సిద్ధంగా ఉన్నారు. అయితే వీటంతటికి ముందు జరగవలసిందల్లా అశోక్ గజపతిరాజు తన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగితేనే తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు పెరుగుతాయి.